అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి ఒకవేళ తమ పుట్టిన తేదీ, నక్షత్రం ఇవన్నీ ఏమి తెలవకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వరకు మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది, అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకు కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేష రాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నం తెలియని వారికి రాశి అని చూసినట్టయితే ఇక్కడ మనకి రాశి అధిపతి కుజుడు అవుతాడు. సో ఈ కుజుడికి వృషభ రాశి సప్తమవుతుంది. సప్తమాధిపతి అయిన శుక్రుడికి కుజుడికి చాలా మటుకు అందరూ భయపడతారు ఏంటంటే కుజ శుక్రులకి పడదు, మాకి కుజుడు సరిగ్గా లేడు, కుజుడికి షష్టంలోనో అష్టమంలోనో ఉన్నాడు, మనకి కుజ దోషం. ఇది చాలా ప్రబలమైన సమస్య అయిపోతున్నది. అటు జ్యోతిష్యులకైనా కానీ యాప్లో చూసుకొని, కేవలం యాప్లో చూసుకొని మాకు కుజ దోషం ఉంది, వాళ్ళకి కుజ దోషం లేదు, కుజ దోషం ఉన్న వారికే కుజ దోషము, వాళ్ళతో పెళ్లి చేసుకోవాలి. ఇది చాలా మిస్కాన్సెప్షన్ అయిపోయింది. ఇది చాలా డీప్ సబ్జెక్టు. మనం ఈజీగా పట్టేయచ్చు ఎవరికి కుజ దోషం ఉంది, కుజ దోషం లేదు అనేదిగా. అది కొద్దిగా డిఫరెంట్ టాపిక్ అయినా కానీ ఇక్కడ మనకు కుజుడు శుక్రుడు ఈ రెండే చూస్తున్నాం కాబట్టి కుజ శుక్రుడు కలయిక బ్రహ్మాండమైన కలయిక జ్యోతిష్ శాస్త్రంలో. వీరు ఏంటంటే వారి జన్మ జాతకంలో కనుక కుజుడు శుక్రుడు కనుక మంచి రాశుల్లో, అంటే నేను పర్సనల్గా మళ్ళీ ఏ రాశిలో అనేది మనం పర్సనల్గా ఒక వీడియో చేసుకుందాం. ఏ రాశిలో ఉంటే ఎలా ఉంటుంది అనేసి, ఒక్కొక్క కలయిక కూడా ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనం తప్పకుండా చూద్దాం. అది నాడీ విధానం అనమాట. నాడీ జాతకంలో ఇవన్నీ చూస్తాం. కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ అంటాము.
కలయిక. ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎలా ఉంటదనేసేసి అది సెపరేట్ కాన్సెప్ట్. సో, ఇక్కడ ప్రెజెంట్ అయితే మనము శుక్రుడు ట్రాన్సిట్ చూస్తున్నాం గనక సప్తమాధిపతి సప్తమంలో సంచరించేటప్పుడు వైవాహిక జీవితంలో మంచి బట్టల వ్యాపారము, జ్యువెల్లరీ వ్యాపారం చేసే వారికైనా గానీ, లేదా కళల రంగంలో ఉన్నవారికైనా కానీ మంచి అద్భుతమైన ఫలితాలిస్తాడు. నో మ్యాటర్ కుజుడు ఎక్కడున్నాడు అయినా కానీ ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి మెయిన్ సప్తమంలో శుక్రుడు బలంగా ఉండి, సప్తమాధిపతి అయిన శుక్రుడు లగ్నాన్ని చూస్తుంటాడు కాబట్టి ఆహ్, ముఖ్యంగా కళారంగం వారికి ఆహ్, దాంపత్య జీవితం, వైవాహిక జీవితం అనుభవించే వారికి, కొత్తగా పెళ్ళైన వారికి చాలా మంచి ఫలితాలే ఇస్తాడు. లేదా వివాహానికి ఆటుపోట్లు వస్తున్నాయనంటే మటుకు కూడా ఇక్కడ శుక్రుడు ఇక్కడ మన సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఈ టైంలో మీరేమన్నా రెమెడీ చేసుకుంటే కూడా మంచి ఫలితాలే ఇస్తాడు. త్వరగా వివాహం అవ్వటానికి లేదా ఏమన్నా విభేదాలు వస్తున్నాయి, ఇద్దరికి భార్యాభర్తల మధ్య కలత్ర దోషాలు ఏర్పడుతున్నాయనంటే కూడా ఈ టైంలో మీరు చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి. ఇంకొకటి ధనానికి ఇబ్బంది అవుతుంది మెయిన్‌గా అన్నట్టయితే మటుకు ఇప్పుడు జన్మ జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడు, గురువు ఎక్కడున్నాడు ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే కుజుడు కూడా. ఒకవేళ కుజుడు, శుక్రుడు, గురువు కనుక ఇక్కడ అష్టమ అధిపతి అనంటే మనకి మిథునం అవుతది కాబట్టి అక్కడ ఏం ఇబ్బంది లేదు. కానీ నీచబడిపోతే కనుక అంటే శుక్రుడైనా కానీ, గురువైనా కానీ, కుజుడు నీచబడిపోతే అయినా కానీ, ఈ 3 గ్రహాలు ఒకవేళ నీచబడిపోయినా కానీ మనకి ఇప్పుడు చెప్పుకున్న ఫలితాలయితే రావు. సో, జన్మ జాతకంలో ఖచ్చితంగా అందరూ చూసుకోవాలి. కేవలం రాశుల ఫలితాల మీదనే ఆధారపడవద్దు. అయితే మాకెలా చూసుకోవాలి తెలియట్లేదు. ఎలా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే మటుకు ఖచ్చితంగా టీమ్‌ని కన్సల్ట్ చేయండి. టీమ్ వారి నంబర్ ప్రొవైడ్ చేస్తారు. మేము ఈ జన్మ జాతకంలో ఈ చెప్పుకున్న గ్రహాలు కనుక సరియైన సిచ్యువేషన్‌లో లేదు, సరియైన ఇళ్లలో లేరు, గడుల్లో లేరు అనంటే కూడా మనం చిన్న రెమెడీస్ చేసుకొని వాటిని సరియైన మార్గంలో మనము పెట్టుకొని మన జీవితాన్ని చక్కగా సుగమంగా చేసుకునే అవకాశం మనకి ఏమంటారు జ్యోతిష్ శాస్త్రవేత్తలే మనకి పెద్దలు ఎన్నో ఇచ్చారు. కాకపోతే మనమే వాటిని సరిగ్గా ఉపయోగించకుండా దాన్ని పక్కదారి పట్టిస్తున్నాం. సో, అలా కాకుండా మనము ఖచ్చితంగా మనము ప్రాక్టికల్‌గా సరిగ్గా చేసుకుంటే మటుకు 100% 100% కూడా 200% ఖచ్చితమైన మంచి రిజల్ట్సే వస్తాయి. సో, ఇప్పుడు నా చేతిలో చూస్తున్నది ఇదేంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో, ఇది ఎవ్వరైనా ధరించొచ్చు. ఈ పర్టిక్యులర్‌గా ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటది. ఇక్కడ గ్రీన్ అవెన్సరిన్ అనేసి అంటే క్రిస్టల్స్ పేర్లనమాట ఇది. గ్రీన్ అవెన్సరిన్ ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే యెల్లో సఫారు, ఇది చూసినట్టయితే బ్లూ సఫారు, ఇదైతే పర్పుల్ అవెన్సరిన్. సో, ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినదనమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలు ఉంటాయి కదా! ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్‌గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉంటుంది. బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో, మనము అటు డాక్టర్స్ దగ్గరికెళ్ళి చిన్న వాటికి మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతది. కానీ అది టెంపరరీ ఎఫెక్టే కదా! ఎప్పుడైతే మనకి 7 చక్రాలు కరెక్ట్‌గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా! సో, ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్‌గా అలైన్ చేసినట్టయితే మన ఎనకాల ఉంటాయి. బ్యాక్ బోన్ ఉంటాయి కదా! స్పైనల్ కార్డ్‌కి కరెక్ట్‌గా 7 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు.
మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఇది ఇంతకుముందు చెప్పాను గదా! ఆ చక్రాలు అలైన్డ్ ఎప్పుడు ఉంటాయనంటే, మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి, వాటికి సంబంధించినయన్నీ ఆహ్, క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మటుకు ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూసిందేంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటియన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో, ఇవెందుకు అనంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర, ఈ అంటే రూట్ చక్ర అంటే మూలాధార చక్రము. ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులొస్తాయి. సో, దానికి సరియైన మార్గం ఇది. ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తానిది. ఎందుకంటే నేను కూడా మనిషినే గదా! అన్ని రోజు ఒక 30, 40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా ఈ 7 చక్ర అలైన్‌మెంట్ వీటికి కూడా మంత్రాలుంటాయి. ఇవి లేకున్నా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట, గంట స్పెండ్ చేయాలి. సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే గదా! సో, అలా చేసుకోలేము అని అనుకున్న వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి క్విక్‌గా అవుతది అన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికీ ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.